నమస్కారం. మాది కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెళ్లిమీర మండలం కోరవాలపల్లి గ్రామం. మా ఎమ్మెల్యే గారు పుత్తా చైతన్య రెడ్డి గారు. నా పేరు తాతిరెడ్డి రామలింగారెడ్డి. నాకు ముగ్గురు పిల్లలు. పాప 6th వెళ్తుంది, ఒక బాబు 5th క్లాస్కు, ఒక బాబు 7th క్లాస్కు. ముగ్గురు పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అనే హామీ కింద నా ముగ్గురు పిల్లలకి మొత్తం ముగ్గురికి ఈరోజు అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. ఈ సహకారం చేసిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే లోకేష్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ముగ్గురి పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం 45,000 రూపాయలు క్రెడిట్ అయ్యాయి. ఇందులో స్కూల్ మెయింటెనెన్స్ కింద ఒక్కొక్కరి పిల్లలకి 2,000 కట్ చేయడం జరిగింది. టోటల్గా ఒక్కొక్క పిల్లలకి 14,000 చొప్పున ముగ్గురి పిల్లలకి 39,000 రావడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి స్కూల్లో సన్నబియ్యం అందిస్తున్నారు. సన్నబియ్యంతో నా పిల్లలు ముగ్గురు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ముగ్గురు కూడా సన్నబియ్యంతో భోజనం పెడుతున్న లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నాకు 15,000 వచ్చింది. ముగ్గురు పిల్లలకి 15,000 చొప్పున అందించిన సీఎం చంద్రబాబు గారికి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్. మీరు ముగ్గురు పిల్లలకి వచ్చిన ఈ ఆర్థిక సహాయంతో వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగమైన చదువు కోసమే ఉపయోగిస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అందరికి నమస్కారం అండి. మాది తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చెన్నూరు గ్రామం. నా పేరు లావణ్య. నాకు 2 పిల్లలు. 2 పిల్లలకి తల్లికి వందనం పథకం కింద మాకు 15,000 లెక్కన 30,000 జమ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మాకు చాలా సహాయం చేశారు. చదువుకునే పిల్లలకి చంద్రన్నకి, సునీల్ అన్నకి మాకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా తరఫున తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం మాకు తల్లికి వందనం మా అకౌంట్లో జమ అయింది. మా బిడ్డలు 2కి పడ్డాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తల్లికి వందనం అనే పేరుతో మా ఇంట్లో ఉన్న 2 పిల్లలకి అకౌంట్లో డబ్బులు జమ చేయబడినాయి. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. ఇవాళ మాకు పండగలాగా అనిపిస్తుంది. మరొకసారి ముఖ్యమంత్రి గారికి నా తరఫున ధన్యవాదాలు. నమస్కారం. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 లెక్కన జమ చేస్తానన్నారు. అయినా మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి 15,000 లెక్కన జమ పడింది. కానీ కోటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. చంద్రబాబు గారు చెప్పాడు, ఆయనకి ఎంతో వందనాలు. మంచిగా చేస్తున్నాడు. సరిపోయింది అంతవరకు నాయన. ఇప్పుడు గతంలో ఒక పిల్లవాడికే ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చాడు. ఇప్పుడు 2 పిల్లలకు ఒకేసారి ఇస్తున్నాడండి. మంచిది. లోకేష్ గారికి వందనాలు. ఆయన గారు కూడా వందనాలు. లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి వందనాలండి. వారు చేసిన వీళ్ళు ఇంకా అభివృద్ధి పనులు ఇంకా ఎన్నో చేయాలని మనసుగా కోరుకుంటున్నాను. అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1, ₹2 కాదు, మొత్తం 39,000. 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. ఎంత వచ్చినా అంతే చెప్పాలి. రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి తెలుసు. మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం. కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5 మెసేజ్ ఇలా వచ్చింది. చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజులో వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. మా పిల్లలు 2 విశ్వశాంతి స్కూల్లో చదువుతున్నారండి. గత ప్రభుత్వంలో మా పాపకు ఒక్కదానికే డబ్బులు పడినాయి. ఈ ప్రభుత్వంలో మాత్రం మా 2 పిల్లలకి డబ్బులు పడినాయి అని మా స్కూల్లో ఈరోజు చెప్పారండి. చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు. మా 2 చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే అండి, నా పేరు జరీనాబి. మాది బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం, అమర్తలూరు గ్రామం. నా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. గతంలో ఒక్కరికే పడింది, ఈసారి ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. అందుకని సీఎం గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్మన్ల సునీత. గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, అమర్తలూరు గ్రామం. ఇప్పుడు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం ఇవ్వబడింది. నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం, ప్రతిపాడు నియోజకవర్గం, చిన్నశంకలపూడి గ్రామం. మరి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద మనిషికి 15,000 చొప్పున వేస్తానన్నారండి. మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి వేసారండి. ఈ రోజు మా ఇద్దరు పిల్లలకు కూడా మా అకౌంట్లో పడ్డాయండి. మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడేదండి. మరి ఈ ప్రభుత్వంలో అయితే అలా కదండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడండి. మరి ఆయనకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నెల్లిమల్ల నగర పంచాయతీ జర్జాపేట 18వ వార్డు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట ఇచ్చినట్టుగా మా పిల్లలిద్దరికి తల్లికి వందనం డబ్బులు వేస్తారన్నందుకు ఇద్దరు సరిగ్గా 13,000 లేక 6,000 రూపాయలు అకౌంట్లో వేస్తారు. ధన్యవాదాలు. అతను మా పిల్లలిద్దరికి బాగా చదివించుకుంటారు. నమస్కారం అండి, మాది నెల్లిమల్ల నియోజకవర్గం, బావపురం మండలం, రాజపులావ్ గ్రామం. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామన్నారు. కానీ ఇంట్లో ఒక పిల్లడికి మాత్రం వేశారు. కానీ చంద్రబాబు గవర్నమెంట్లో తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడికి 15,000 చొప్పున, ఇద్దరు పిల్లలకి 30,000 పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి పేరున ధన్యవాదాలు. నమస్కారం సార్, నా పేరు రంగల మంగమ్మ. నాకు ఇద్దరు పిల్లలు. తల్లికి వందనం ఇద్దరు అమ్మాయిలకి పడింది. నారా చంద్రబాబు నాయుడికి నమస్కారం, నారా లోకేష్ గారికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. నా పేరు వరి పాప. ఈ తల్లికి వందనం ఈ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకి పడింది. ఎంత పడిందమ్మా? అయితే ఆ ప్రభుత్వం మంచిదా, మాకు ఈ ప్రభుత్వం మంచిదా? మాకు ఈ ప్రభుత్వం మంచిది. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి నమస్కారం. మాది పాతపట్నం నియోజకవర్గం, చిన్నలోబడి గ్రామం. తల్లికి వందనం కింద మా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడ్డాయి. గత ప్రభుత్వంలో ఒకరికే పడేవి. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. తల్లికి వందనం స్కీమ్ ద్వారా మా పిల్లలకి 13,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నమస్కారం సార్. తల్లికి వందనం నాకు ఇద్దరు పిల్లలకి పడింది సార్. నా అకౌంట్కి ఇద్దరు పిల్లలకి పడింది సార్. థ్యాంక్ యూ సార్. మీరే మళ్ళీ సీఎంగా రావాలని కోరుకుంటున్నాను సార్. My name is Anamikita. I'm studying 8th class. My school name is GGHS Government Girls High School. Thank you for giving Talliki Vandanam. అందరికీ నమస్కారం. మాది పాతపట్నం నియోజకవర్గం, గంగవాడ గ్రామం. మాది ఉమ్మడి కుటుంబం. మా కుటుంబంలో 4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 4 పిల్లలకు కూడా 52,000 రూపాయలు తల్లికి వందనం కింద మన ప్రభుత్వం వాళ్ళు వేశారు. వేసినందుకు మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా ప్రీతమ ఎమ్మెల్యే శ్రీ మామిడి గోవిందరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత ప్రభుత్వంలో ఒక పిల్లలకే వేశారు. ఈ ప్రభుత్వం ఇద్దరు పిల్లలకు వేస్తున్నారు. మరి కొన్ని పథకాలు ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. చంద్రబాబు గారికి నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒకరికే వచ్చింది. ఇప్పుడు చంద్రన్న హయాంలో మాకు తల్లికి వందనం ఇద్దరికి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మాకు మరిన్ని పథకాలు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ధన్యవాదాలు చంద్రన్న గారికి. నమస్కారం, నా పేరు మన్నేపల్లి వెంకటరమణమ్మ. మాది కోవూరు నియోజకవర్గం. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి అనేది ఒకరికి పడడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకము స్కూల్ తెరిచిన మొదటి రోజులోనే ఇద్దరికీ పడింది. కావున కూటమి ప్రభుత్వానికి మా అభినందనలు. మా కుటుంబం ఈరోజు ఈ పథకం పడినందువల్ల చాలా సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం పథకం మా అకౌంట్కి జమ చేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే థామస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
కూటమి ప్రభుత్వం నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడుకి నా ధన్యవాదాలు. తల్లికి వందనం అనే పథకం విడుదల చేసినప్పుడు నిన్న 12వ తారీఖు చంద్రబాబు నాయుడు మా అకౌంట్లలో ఒక పాపకు కానీ బాపుకు కానీ 13,000 చొప్పున మా ఇద్దరు అమ్మాయిలకు ఒక అబ్బాయికి 39,000 వేసిండు. అది మాకు ఎంతో సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడుకి నా హృదయపూర్వక వందనాలు.